విద్యా మాణిక్యాన్ని తీసుకొచ్చి రోహిణి మలేషియా బండారం బయటపెట్టిన బాలు మీనా. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మనోజ్ కి 2,70,00,000 కావాలి కదా. 2 కోట్లకైతే లోను పెట్టారు. మిగిలిన 70 లక్షల కోసం బాలును అడిగినా ఎలాంటి ఉపయోగం ఉండదని రవి శృతి దగ్గరికి వచ్చైతే అడుగుతారు. అసలు నువ్వు మా కోసం ఏం చేసావన్నయ్య, ఇప్పుడు వచ్చి 70 లక్షలు అడుగుతున్నావు, అయినా నేనేం పని చేస్తున్నానని 70 లక్షలు నా దగ్గర ఉండడానికి అని చెప్పి ఇంకా రవి అడిగేసరికి మీ మావయ్యని అడుగు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య, నీ గురించి మా మావయ్యని అడగడం ఏంటి, నేను రెస్టారెంట్ పెట్టడానికి కూడా ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా ఆశించలేదు, మరి అలాంటిది నీ గురించి నేనెందుకు ఆలోచించాలి, అయినా స్వార్థంగా ఆలోచించే నీలాంటి వాడి కోసం నేను మా మావయ్య వాళ్ళ ముందు చేతులు చాచి అడగలేను. అది కాదు శృతి, మేము ఎదుగుతున్నామంటే అనేసరికి మీరు ఎదుగుతున్నారంటే మీ స్వార్థం మాత్రమే చూసుకుంటారు. అసలు మీరు మాకు ఇప్పటి వరకు ఏదైనా చేశారా? ఇంటికొచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రతి క్షణం ఏదో రకంగా మీరు మాత్రమే స్వార్థంగా ఆలోచిస్తున్నారు. ఎప్పటికీ కూడా స్వార్థంగా ఆలోచించి 70 లక్షలు మమ్మల్ని అడుగుతున్నారు. ఏదో 70,000 అడిగినట్టుగా 70 లక్షలు మేము ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి, అయినా మీకు మేమెందుకు సహాయం చేయాలి అంటూ ఇద్దరు మాట్లాడేసరికి అర్థమైందిరా, నేను ఎదుగుతున్నానంటే మీరు చూసి వారవలేకపోతున్నారు, అందుకే అంటూ ఇంకా మనోజ్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మనోజ్, ఎవరు మనకి సహాయం చేయడం లేదేంటి, మనం ఈ ప్రాబ్లం నుంచి బయట ఎలా పడతాము, అసలు మనం ఈ విల్లా కొనగలుగుతామా అని చెప్పి ఇంకా రోహిణి అనగానే అదేంటి రోహిణి, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయకపోతే ఎలాగా అంటూ మాట్లాడేసరికి సపోర్ట్ చేయడం అంటే చేస్తాను మనోజ్, మాట సాయం చేస్తాను, నీకు సపోర్ట్గా నిలబడతాను, డబ్బులు మాత్రం నేను అరేంజ్ చేయలేను. అది కాదు రోహిణి, మీ నాన్నకు అనేసరికి ఏంటి మనోజ్ పదే పదే మా నాన్న అంటున్నావు, మా నాన్న ఏమన్నా ట్రిప్కి వెళ్ళారనుకుంటున్నావా, జైల్లో ఉన్నారనుకుంటున్నావా, పదే పదే ఆయనకి ఫోన్ చేసి డబ్బుల గురించి నేను మాత్రం ఎలా అడుగుతాను, ఆయన అంటే ఇష్టం లేకనే కదా ఆయన్ను కాదని నేను పెళ్లి చేసుకున్నాను, అయినా సరే అప్పుడప్పుడు డబ్బుల కోసం ఫోనులు చేస్తూనే ఉన్నాను, ఆయన ఇస్తున్నారు కదా అని పదే పదే ఫోనులు చేసి పదే పదే అడిగితే నాకు విలువ ఉంటుందా, అంటే నువ్వు కట్టుకున్న భార్యకు వాళ్ళ పుట్టింట్లో విలువ లేకపోయినా పర్వాలేదా మనోజ్ అంటూ ఇంకా రోహిణి మాట్లాడిన మాటలకు అది కాదు రోహిణి అనగానే చూడు మనోజ్, మనమే ఏదో ఒకటి సాధించాలి, ఖచ్చితంగా సాధించాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అంటే మనం ఈ విల్లా కొని తీరాలి. అవును రోహిణి, నిజంగా నువ్వు చెప్పింది 100% నిజం, నేను ప్రూవ్ చేసుకోవాలి, గొప్పగా ఎదిగానని వీళ్ళు కుళ్ళుకోవాలి అంటే ఖచ్చితంగా నేను ఈ విల్లా ఖచ్చితంగా కొంటాను. ఆ ముఖేష్ను పట్టుకుని సేల్స్ పెంచి ఆయన చేతే డబ్బులు అడిగి ఆయనే డబ్బులు ఇచ్చేటట్టుగా ఖచ్చితంగా కొంటానని ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా రవి శృతి వాళ్ళు ఇల్లు ఫ్యూచర్ ఇల్లు ఎలా ఉండాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, మీనా బాలు ఫ్యూచర్ ఇల్లు ఎలా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఇంకా ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే కల్పన ఫోన్ చేస్తుంది. కల్పన ఫోన్ చేయడంతో వెళ్ళి బాలు మరుసటి రోజు ట్రిప్కి వెళ్ళాలని చెప్పాను గానీ సరే వెళ్ళి పడుకుందామని మీనా బాలు ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. మరుసటి రోజు కల్పనను తీసుకురావడం కోసం బాలు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మీనా ఫోన్ చేస్తుంది బాలుకి, కరెక్ట్ గా బయట వెయిట్ చేయమని చెప్తుంది బాలుని. ఆ సమయంలో ఫోన్ చేస్తుంది. ఏంటి మీనా అనగానే నేను అర్జెంటుగా ఒకరికి పువ్వులు ఇవ్వాలండి, అందుకోసం అని చెప్పనేసరికి ఇప్పుడు ఏంటి నువ్వు బయటికి రావాలా అనగానే అవునండి, కానీ నా స్కూటీ ఏమో అక్కడే ఉండిపోయింది, ఇప్పుడు నేను బయటికి ఎలా రాగలను అనేసరికి బయటకు వచ్చి ఏదో ఒక ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళి స్కూటీ తీసుకోమేనా, నేను రావాలంటే కష్టం, నేను తీసుకొచ్చాను కదా కెనడా మేడం అని, ఆవిడ ఏదో రిజిస్ట్రేషన్ ఏదో ఉందంట, ఆవిడ్ని తిప్పాలి, ఇప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను, ఆవిడ ఒక 5 minutes వెయిట్ చేయమంది, వచ్చేస్తాను అని చెప్పారు, ఇప్పుడు కస్టమర్ని మధ్యలో వదిలేసి రాలేను కదా మేనా,
పైగా కస్టమర్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నాకే ఫోన్ చేస్తారు. మరి అలాంటి మంచి కస్టమర్ని నేను వదిలేసుకోనా అనగానే, లేదు మిమ్మల్ని వదిలేసుకుని రమ్మని చెప్పడం లేదండి, కేవలం ఇలా నాకు ఫోన్ వచ్చింది అని మీకు చెప్తున్నానంతే, నేను వెళ్తాను అని చెప్పి మీనా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ రవికి శృతికి చెప్పి మనోజ్ ప్రభావతి ఇంట్లో లేకపోతే వాళ్ళకి చెప్పి మీనా బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి ఆటో తీసుకుని సరాసరి ఇంటికి వెళ్ళి స్కూటీ తీసుకుంటుంది. స్కూటీ తీసుకుని ఇంకా తను ఇవ్వాల్సిన పువ్వులు ఇచ్చేసి తిరిగి వస్తూ ఉండగా మీనాకు బాలు కనిపిస్తాడు. ఇక్కడే ఉన్నారు, రిజిస్ట్రేషన్ అన్నారు కదా అని బాలు దగ్గరికి వెళ్తుంది. ఏంటండి ఇక్కడ ఉన్నారనగానే, ఇక్కడే కదా రిజిస్ట్రేషన్ అనేసరికి, అవునా సరే మీరు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అనగానే, ఒక 1/2 అవర్లో వచ్చేస్తాను మీనా, ఇంకా ఏమన్నా పని ఉందా అనగానే, పనేమీ లేదండి, ఇంటికి వెళ్తాను, ఇంటి దగ్గర కొంచెం ఇల్లు అది శుభ్రం చేసి ఇంటి దగ్గర ఉంటాను, మీరు వస్తే అప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్దాం అనగానే, సరే మీనా నాకు ఆకలేస్తుంది, ఒక అరగంటలో వచ్చేస్తాను, ఏదైనా టిఫిన్ చేసి పెట్టు మీనా, టిఫిన్ చేసి మనం బయలుదేరి వెళ్దాము అని చెప్పాను. కానీ సరేనండి మీరు వచ్చేటప్పుడు పాలు తీసుకురండి అనగానే సరేనని ఇంకా బాలు అక్కడ ఉండిపోతాడు. మీనా వచ్చేస్తుంది. వచ్చేసి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర అన్ని చక్కబెట్టుకుని శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. శుభ్రం చేసుకుంటూ మొత్తం బాలు వచ్చిన తర్వాత బాలుకి టిఫిన్ చేసి పెట్టి ఇద్దరు చక్కగా ఇంటి ఇక్కడ కూర్చుని తృప్తిగా, ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి మన ఇంట్లో మనం టిఫిన్ చేస్తుంటే, ఆ ఇంటికి ఏదో అద్దెకెళ్ళినట్టో లేదో చుట్టం చూపుకి వెళ్ళినట్టో ఉంది. అయినా సాయంత్రం వరకే కదా మీనా, సాయంత్రం వచ్చేస్తాం కదా అని చెప్పి బాలు అంటాడు. సరే అని ఇంకిద్దరు బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకా కరెక్ట్గా అదే సమయానికి వీళ్ళు ఇద్దరు దారిలో వెళ్తూ ఉంటారు. విద్య అప్పుడే వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడే మటన్ మాణిక్యం అయితే అలా నడుచుకుంటూ వస్తాడు. ఏంటమ్మా విద్య బాగున్నావా అని చెప్పనేసరికి, బాగున్నాను మాణిక్యం, నువ్వేంటి ఈ ఏరియాలో ఉన్నావు అనగానే, పనుండి ఒకరు మటన్ తీసుకురమ్మంటే 1 కేజీ మటన్ తీసుకొచ్చి ఇస్తున్నాను. అదేంటి అందరూ నీ షాప్కి వచ్చే కదా కొనుక్కుంటారు, నువ్వు ప్రత్యేకించి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇస్తుంటావా అనగానే, కొంతమంది కస్టమర్లు డైలీ కస్టమర్లు లాస్ట్లో తీసుకొచ్చి ఇవ్వమంటారు, షాప్ క్లోజ్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇస్తాను. మరి ఏదైనా ఆటోలో వెళ్ళొచ్చు కదా మాణిక్యం, మరి నడుచుకుంటూ వెళ్తున్నావేంటి, నడుచుకుంటూ వెళ్తే కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుంది కదమ్మా, అందుకోసమని అనేసరికి, నిన్నెవరైనా చూస్తే భలే ఉంటుంది మీనా వాళ్ళ కుటుంబంలో, అదే రోహిణి వాళ్ళ కుటుంబంలో, వాళ్ళు ఈ ఏరియాకి ఎందుకు వస్తారు, వస్తే రోహిణి మాత్రం వస్తుంది, ఈ ఏరియాలోకి ఎవరు రారు కదా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా మాణిక్యం చెప్పింది కరెక్టే, ఆ ఏరియాలోకి రారు, కానీ బాలు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే ఏరియాలో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంటే రోడ్డుకి కొంచెం గ్యాప్లు, అంటే బళ్ళు స్కూటర్లు వెళ్ళేటట్టుగానే ఇసుక అది వేసేస్తారు, కారు వెళ్ళాలంటే కొంచెం కష్టం. సో అందుకని ఇప్పుడు అంత వాళ్ళకి అర్జెంట్ పని లేదు కాబట్టి ఈ ఏరియాలోంచి కారు తిప్పుతాడు బాలు. అదేంటి ఇలా వెళ్తున్నారనగానే, అక్కడ ఇసుక వేసేసారు మీనా అని చెప్పనేసరికి, సరే అని ఇద్దరు కూడా వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి, ఏమండి అని చెప్పాను కానీ, ఏంటి మీనా అటు చూడండి ఒకసారి, విద్య ఆ రోహిణి వాళ్ళ మావయ్య ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు అనేసరికి, అదేంటి రోహిణి వాళ్ళ మావయ్య నిన్ననే కదా మలేషియాలో ఉన్నాడు అని రాత్రి రోహిణి ఫోన్ చేసింది, మరి ఇప్పుడేంటి ఇతను ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వెంటనే ఇంకా రోహిణికి ఫోన్ చేయాలనగానే, వద్దొద్దు విద్యకు ఫోన్ చెయ్యి అనేసరికి విద్యకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తుంది మీనా. ఇదేంటి మీనా కాల్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు మీనా అనగానే, ఎక్కడున్నా విద్య అనగానే, నేను రూమ్లోనే ఉన్నాను, నేను ఈరోజు బయటికి రాలేదు, రూమ్లోనే ఉన్నాను అనగానే, అవునా సరే అయితేని, అది మీరు విల్లాకి వెళ్ళారు కదా అనేసరికి, అవును మేము విల్లాలోనే ఉన్నాము, ఏం చేస్తున్నావు ఏంటని, నువ్వు కూడా వస్తుంటే బాగున్ను అని రోహిణి చెప్పింది, ఒకసారి నీతో మాట్లాడదామని చేశాను, అప్పుడు పూలమాల నేర్పించాను కదా, అది కరెక్ట్గా వచ్చేసిందా లేదా అని అడుగుదామని చేశాను అనేసరికి, సర్లే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి ఇప్పుడు నాకు అంత అర్జెంటుగా ఫోన్ చేసి పూలమాల గురించి అడగడం ఎందుకు అని మాట్లాడుతుండగా, ఎవరు ఫోను అనేసరికి మీనా కాల్ చేసింది అనగానే, అవునా మీనా మొన్న మా మటన్ షాప్కి వచ్చినప్పుడు చాలా భయపడిపోయాను, నన్ను గనక చూస్తే బాలుకి చెప్తే ఇంకా రోహిణి విషయం బయట పడిపోతుందని, రోహిణికి మలేషియాకి
వాళ్ళకి ఏ సంబంధం లేదు అన్న విషయం బయటపడుతుందని చాలా భయపడ్డాను. కానీ పాపం రోహిణికి కష్టాల మీద కష్టాలు, ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసరికి ఎందుకు తను అబద్ధం చెప్తుంది? అబద్ధం చెప్పడం వల్ల తను మరింత కూరుకుపోతుందే తప్ప నిజాన్ని దాచిపెట్టి ఏం సాధిస్తుంది? టెన్షన్ పడ్డం తప్ప అని చెప్పి ఇంకా మాణిక్యం చెప్తాడు, తన కష్టం తనది, మనం ఏం చెప్పినా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు అంటూ మాట్లాడుతుండగానే, ఏంటి విద్య, ఇదేనా మీ ఇల్లు? మలేషియా మాణిక్యం ఏంటి ఇక్కడున్నాడు? ఏంటి మేకమామ ఇక్కడేం చేస్తున్నావు? నిన్ననే కదా నీ మేనకోడలు ఫోన్ చేస్తే మలేషియాలో ఉన్నాను అన్నావు, రాత్రికి రాత్రి వచ్చేసావా ఏంటి మలేషియా నుంచి అని చెప్పనేసరికి అది అది బాలు అని చెప్పనగానే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. అది మీనా మీనా అని చెప్పనేసరికి చెంప పగలగొడుతుంది విద్యకైతే. పగలగొట్టేసరికి మీనా అని చెప్పాను. కానీ ఇప్పుడు కనుక మీరు నిజం చెప్పలేదనుకో, సరాసరి ఇక్కడి నుంచే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోయి అక్కడ నిజం చెప్పేస్తాను, చెప్పండి అనేసరికి మీనా ముందు వాళ్ళని కారు ఎక్కించు, రోడ్డు మీద ఎందుకు అని చెప్పనేసరికి కారులో ఎక్కిస్తారు. అటు ఇటు వెనకాల వాళ్ళు కూర్చుంటారు, ముందు వీళ్ళిద్దరు కూర్చుని కారు మొత్తం లాక్ చేసేస్తారు బాలు. ఇప్పుడు చెప్పండి అసలు ఏంటి విషయం ఏంటి అని చెప్పి ఇంకా బాలు అడగడంతో, బాలు రంగంలోకి దిగితే ఎవరైనా నిజం చెప్పాల్సిందే కదా, చెప్పకుండా తప్పించుకునే ఛాన్సే ఉండదు. ఇంకా చెప్పక తప్పక ఇంకా విద్య మొత్తం విషయం చెప్తుంది. మరి ఇతనెవరు అనగానే, అతనిది మటన్ షాపు. రోహిణి మేనమామగా నటించడం కోసం జూనియర్ ఆర్టిస్ట్గా తను వర్క్ చేస్తాడు కాబట్టి తనను తీసుకొచ్చాము అనగానే, మరి మలేషియా అంటూ చెప్పుకొచ్చింది అదంతా అబద్ధమే, అసలు తనకు తండ్రే లేడు, తనకు తండ్రే చనిపోయాడు అంటూ ఇంకా విద్య మొత్తం విషయం చెప్పడంతో ఇంకా మీనా ఇటు బాలు ఇద్దరు షాక్ అయిపోతారు. ఈ విషయాలన్నీ ఇంటికొచ్చి చెప్పాలి, ఏ మాత్రం తేడా చేసినా ఇది మొత్తం బయటికి వచ్చేస్తుందని. వీళ్ళిద్దరూ మాట్లాడిందంతా కూడా బాలుకి ప్రతి ఒక్కటి వీడియో తీయించడం బాగా అలవాటు కదా, సో వీళ్ళిద్దరూ మాట్లాడిందంతా కూడా వీడియో తీస్తాడు. యాక్చువల్గా వీడియో తీసుకెళ్ళి చూపించినా సరిపోతుంది, కానీ ఎందుకు రోహిణి విద్య ఇటు మాణిక్యం ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా దొరికారు కాబట్టి వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నిజాన్ని బయట పెట్టిద్దాము అన్న ఉద్దేశంతో బాలు కాస్త సరాసరి వాళ్ళిద్దరిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా కరెక్ట్గా కారులోంచి వాళ్ళిద్దరిని దింపి ఇంకా ఇద్దరిని కూడా తీసుకుని వస్తాడు. అప్పటికి ప్రభావతి ఇటు సత్యం ఇద్దరు కూడా వాకింగ్కి వెళ్ళి అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఎక్కడికి వెళ్ళారా మీరు అని చెప్పాను. కానీ ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాం మామయ్య, పని అయిపోయింది కానీ మరొకరి పని పట్టడం కోసమే వచ్చాము, ఇంతకీ ఎక్కడుంది రోహిణి అనేసరికి, ఏంటి మీనా నాతో ఏమైనా పనంతా నీతోటే రోహిణి, నువ్వే లేకపోతే ఎలా కుదురుతుంది? మనోజ్ ఎక్కడున్నాడు అనగానే, మనోజ్ కూడా అక్కడే ఉంటాడు, రవి శృతి ఇద్దరు అక్కడే ఉంటారు. ఇంకా ప్రవేశపెడితే బాగుంటుందండి అనేసరికి, ఎవరిని ప్రవేశపెట్టాలి? ఇద్దరు మనుషుల్ని ప్రవేశపెడితే ఒకరి బండారం బయటపడుతుంది కాబట్టి అనగానే, ఎవరిద్దరిని ప్రవేశపెడితే ఎవరి బండారం బయటపడుతుంది మీనా? ఒక్క నిమిషం శృతి, ఏమండి తీసుకురండి అనగానే ఈ లోపు బాలు కాస్త బయటికి వెళ్ళి ఇద్దరిని కూడా లోపలికి తీసుకొస్తాడు. ఒక్కసారిగా రోహిణి చూసి షాక్ అయిపోతుంది. ఈయన రోహిణి వాళ్ళ మలేషియా మామయ్య కదా? అవును ప్రభావతమ్మ, మలేషియా మామయ్యే, కానీ మలేషియా మామయ్య కాదు, మటన్ కొట్టు మస్తాను అనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, రోహిణి నిజంగా మలేషియా అనుకుంటున్నావా? కాదు, మటన్ షాపు మస్తాను. హే విద్య, సైలెంట్ గా ఉన్నావేంటి? మౌనవ్రతం ఏదైనా చేస్తున్నావా? చెప్పు, విషయాలన్నీ చెప్పు. రోహిణి ఇంత నాటకం ఆడుతుంది కదా, మలేషియా మామయ్య, మలేషియాలో నాన్న జైలు అంటూ మాట్లాడుతుంది కదా, ఆ విషయాలన్నీ బయట పెట్టు విద్య. రోహిణి గురించి నీకు తెలిసినవన్నీ బయట పెట్టకపోతే వీడియో ఉంది కదా, వీడియోని చూపిస్తాను, పోలీసులకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్తాను, అప్పుడు మీ ముగ్గురు వెళ్ళి కటకటాల వెనక కూర్చుంటారు అనేసరికి, వద్దు చెప్తాను అంటూ ఇంకా రోహిణి, నన్ను క్షమించు రోహిణి, నేను చెప్పక తప్పడం లేదు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాము, ఇంకా మేము ఏమీ చేయలేము, దయచేసి తప్పుగా అనుకోవద్దు రోహిణి, మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తాను తప్ప వేరే ఉద్దేశం కాదు, అర్థం చేసుకో రోహిణి అంటూ ఇంకా విద్య
రోహిణి గురించి మొత్తం విషయమంతా చెప్పుకొస్తుంది. అసలు రోహిణికి మలేషియాలో ఎవరూ లేరు. ఇతను రోహిణి వాళ్ళ మావయ్య కాదు. అస్తమాను రోహిణికి సంబంధించిన వాళ్ళు ఎవరొకరు రావాలి రావాలి అంటూ పదే పదే పోరు పెడుతుంటే ఇంకా ఎవరిని తీసుకురావాలో తెలియక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చాము. ఆ జూనియర్ ఆర్టిస్టే ఈ మాణిక్యాన్ని మలేషియా మాణిక్యంగా మార్చాము అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అంటే రోహిణికి మలేషియాలో అనగానే అసలు రోహిణికి తండ్రే లేడు, మలేషియాలో రోహిణికి ఎవరూ లేరు, అసలు రోహిణికి పాస్పోర్టే లేదు, తను ఎప్పుడూ మలేషియా వెళ్ళలేదు, మరి ఇదంతా ఎందుకు చేసింది రోహిణి అనగానే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం, మీకు ఆస్తున్న వాళ్ళంటేనే ఇష్టమని పేదవాళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి అందుకోసమని మిమ్మల్ని నమ్మించడం కోసం రోహిణి మలేషియా అంటూ అబద్ధాలు చెప్పింది. అలా అబద్ధాలు చెప్తూ ఇన్ని రోజులు మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. మీరు డబ్బు అడిగిన ప్రతిసారి కూడా నాకు ఫోనులు చేసి ఇబ్బంది పడుతుంది. ఇప్పటి వరకు తను మీకు తీసుకొచ్చిన డబ్బంతా కూడా అప్పు చేసి తీసుకొచ్చిన డబ్బే తప్ప వాళ్ళ నాన్న మలేషియాలో నుంచి పంపించలేదు, వాళ్ళ మావయ్య మలేషియా నుంచి పంపించలేదు. అసలు అక్కడ వాళ్ళకి ఎవరూ లేనప్పుడు ఎవరు మాత్రం ఎక్కడి నుంచి పంపిస్తారు? ఎవరూ లేరు కాబట్టే పంపించలేదు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అంటే తను మలేషియా అని చెప్పిందంతా అబద్ధమేనా అనగానే అంతా అబద్ధమే ప్రభావతమ్మ, నువ్వు అస్తమాను మలేషియా వెళ్దాము అన్న ప్రతిసారి కూడా పార్లలమ్మ ఎందుకు మాట దాటేస్తుందంటే తన బండారం ఎక్కడ బయట పడిపోతుందని. పదే పదే మలేషియా అంటూ వెళ్తే వాళ్ళు అక్కడ ఎవరూ లేనప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? అసలు పార్లలమ్మకే పాస్పోర్ట్ లేనప్పుడు నీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అయినా డబ్బుంది కదా అని పదే పదే తనని ఇబ్బంది పెడుతూ ఇన్ని అబద్ధాలను పెంచి పోషించింది నువ్వే. ప్రతి క్షణం డబ్బు డబ్బు అంటూ తనని వేధించావు. ఏదో పెళ్లి కోసం తను అబద్ధాలు చెప్పింది, అబద్ధం చెప్పినందుకు గాను నువ్వు టార్చర్ పెట్టావమ్మా అని చెప్పి ఇంకా బాలు అనేసరికి ఇంకా ప్రభావతి రోహిణి వంక చూస్తూ చెంప పగలగొడుతుంది. అత్తయ్య అనగాని ఎందుకు చెప్పావే ఇంత మోసం, ఎందుకు చేసావే, నన్ను ఇంత మోసం చేశావు, నిన్ను నమ్మాని కదే, నువ్వు ఎంతో మంచిదాని అనుకున్నాను కదే, నువ్వు వజ్రానువని నా నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను కదే, అందుకు మా ఇంటిల పాదని పిచ్చి వాళ్ళని చేసావా? నీకసలు మలేషియాలో ఎవరూ లేనప్పుడు మలేషియాని అబద్ధం చెప్పడం ఏంటే, అబద్ధం చెప్పి మోసం చేయడం ఏంటే, నిన్నొక్క క్షణం కూడా నిన్ను ఇంట్లో ఉంచకూడదు. అసలు నువ్వు నన్ను ఎంతెలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నీకు నాకంటే తింగరదెవరూ దొరకలేదా? పదే పదే నన్ను ఎంత దారుణంగా మోసం చేసి ఈ రకంగా చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా ఎంతగానో ఇంకా ప్రభావతి అయితే రోహిణిని ఆ చంప ఈ చంప వాయిగొట్టేసరికి సత్యం ప్రభా అంటూ గట్టిగా పిలుస్తాడు. ఏంటండి, నా కోపాన్ని నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనగానే కోపమా? తానేదో పెళ్లి జరగడం కోసం పెళ్లి కోసం అబద్ధాలు చెప్పింది అనుకో, దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? ఏంటమ్మా రోహిణి, ఇంటిల్లిపాదని ఇంతెలా మోసం చేసేస్తావా? అసలు మేము నీకు ఏమన్యాయం చేశామమ్మా? డబ్బు కావాలి, ఆస్తి కావాలి అని మా ప్రభావతి కోరుకుంది. ఏమీ లేవత్తయ్య అని నిజం నిర్భయంగా చెప్పి నువ్వు ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి గాని అబద్ధాలు చెప్పడం వల్ల అబద్ధాలు 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 అలా ఒకదాన్ని కప్పిపుచ్చడానికి మరొకదాన్ని కప్పిపుచ్చడానికి మరొకటి అబద్ధాలే ఆడవలసిన పరిస్థితి వస్తుందని నువ్వు అనుకోలేదా? ఏ రోజైనా ప్రశాంతంగా నిద్రపోయావా? ఈ నిజాలన్నీ ఎప్పుడు బయట పడిపోతాయో, ఎప్పుడు అత్తయ్య ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అని ఆలోచించలేదా? మీ అత్తయ్య కోపం గురించి, మీ అత్తయ్య ఆవేశం గురించి నీకు బాగా తెలుసు కదా. మరి మీ అత్తయ్య నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆలోచించలేకపోయావా అంటూ ఇంకా సత్యం కాస్త అడిగేసరికి ఆ సమయంలో ఏమీ ఆలోచించలేకపోయాను మామయ్య. మనోజ్ని ఇష్టపడ్డాను, మనోజ్ని పెళ్లి చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటాడు అనుకున్నాను. కానీ నేనే మనోజ్కి సపోర్ట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని అనుకోలేదు. పెళ్ళైతే చేసుకున్నాను కాబట్టి కష్టమైనా నష్టమైనా కలిసే జీవించాలనుకున్నాను. ప్రతి క్షణం నా పెళ్ళిని, నా పెళ్లి బంధాన్ని కాపాడుకోవడం కోసమే. అత్తయ్య చెప్పినప్పుడల్లా
వేరే చోట అప్పు చేసి మరి ఆ డబ్బులు తీసుకొస్తూ ఉన్నాను. ఇంకా ఇంకా డబ్బులు కావాలి అంటే ఎక్కువ డబ్బులు అవసరమైనప్పుడు ఇలా మేనేజ్ చేసుకుంటూ వచ్చానే తప్ప ఎవరిని మోసం చేయలేదు మామయ్య అని చెప్పనేసరికి, మోసం కాకపోతే ఏంటమ్మా ఇది, నమ్మక ద్రోహమే కదా. నిన్ను ఎంతలా నమ్మింది ప్రభా, ఎవరినైనా నమ్మిందా, ఎవరితో అయినా మాట్లాడిందా ఇంతలాగా? నిన్నే నమ్మింది. నువ్వే ఏదో ఉద్ధరించేస్తావని, తన కొడుకుకి గొప్ప స్థాయికి తీసుకొచ్చేస్తావని, కోటీశ్వర్లైన అమ్మాయి అయితే తన కొడుకు భవిష్యత్తు బాగుంటుందని ప్రభావతి స్వార్థంగా ఆలోచించినందుకు గాను ఇలా జరిగింది అని చెప్పి ఇంకా సత్యమైతే అంటాడు. ఇవన్నీ కాదండి, అది నన్ను మోసం చేసింది. దాన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. దాన్ని తక్షణమే ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను. ఇది ఇంకా నా కొడుకు జీవితంలో ఉండడానికి వీల్లేదు అంటూ ఇంకా ప్రభావతి రోహిణి జుట్టు పట్టుకునేసరికి, ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినా నేను క్షమించను, నిన్ను నా కొడుకు జీవితంలో మాత్రం ఉంచను అంటూ ఇంకా ప్రభావతి మెడ పట్టుకుని బయటికి తీసుకొస్తూ ఉండగా మనోజ్ మనోజ్ అంటూ పిలుస్తూ ఉంటుంది. ఏంటి మనోజ్, మీ అమ్మ నా మీద ఇంత దౌర్జన్యం చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేంటి? నువ్వు ఏం మాట్లాడవా? నన్ను ఆపే ప్రయత్నం చేయవా అని చెప్పి ఇంకా ప్రభావతి ముందే రోహిణి మనోజ్ని అడిగేసరికి, ఆపే ప్రయత్నం చేయాలా? మా అమ్మతో పాటు నన్ను కూడా మోసం చేసావు కదా రోహిణి, నాకైనా నిజం చెప్పాల్సింది కదా. నీతో కలిసి ఉండడం కోసమే ఇలా చేశాను అని ఒక్క మాట చెప్పున్నా ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మా అమ్మకు అప్పుడు నేను ఎదురు నిలబడేవాణ్ణి కదా. నాకు చెప్పే ఇదంతా చేసింది, నాకు చెప్పింది ఇదంతా జరిగింది అని అప్పుడే చెప్పేవాణ్ణి కదా. ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చావు రోహిణి? నాకొక్క మాట కూడా చెప్పకుండా నన్ను ఎందుకు ఇంతలా మోసం చేశావు రోహిణి అంటూ ఇంకా ప్రభావతి ముందే మనోజ్ అయితే రోహిణిని నిలదీస్తాడు. ఇదంతా నీ కోసమే చేశాను మనోజ్, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే, నీతో కలిసి ఉండడం కోసమే. నన్ను పెళ్లి చేసుకుని నాతో కలిసి ఉండడం కోసం నన్నే మోసం చేశావా? నాతోనే మోసం చేసి నాతోటే కలిసి ఉందామనుకున్నావా? నాకైనా నిజం చెప్పాల్సింది కదా రోహిణి. చెప్తే ఈ సమయంలో నేను నీకు సపోర్ట్గా నిలబడేవాణ్ణి కదా. నువ్వు నన్ను ఎంతలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఈ రకంగా నన్ను ద్రోహం చేస్తావని ఎంత నమ్మాను రోహిణి నిన్ను. నేను ఏదైనా సరే నీకే చెప్పుకున్నాను. ప్రతి ఒక్కటి నీ ముందు చులకన కాకూడదని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చాను. ఉద్యోగం పోయిందంటే నువ్వెక్కడ చులకనగా మాట్లాడతావు అన్న ఉద్దేశంతో పార్కులో పడుకున్నాను. దానికి కూడా బాలుగాడు నన్ను ఎంతలా తిట్టాడు, ఎంతలా అవమానించాడు. అయినా సరే నేను అవేమీ పట్టించుకోకుండా నువ్వే సర్వస్వంగా బ్రతుకుతూ వచ్చినందుకు నమ్మించి నన్ను ఇంతలా మోసం చేస్తావా? నాకు ఇంత ద్రోహం చేస్తావా? ఇంత అన్యాయం నాకు జరిగేటట్టు చేస్తావా అంటూ ఇంకా ప్రభావతి ఇంకా అందరూ చూస్తుండగానే మనోజ్ అనేసరికి, అది కాదు మనోజ్, ప్లీజ్ మనోజ్, నువ్వైనా నాకు సపోర్ట్గా ఉండు మనోజ్, నువ్వైనా నాకు సపోర్ట్గా ఉంటావు అన్న ఉద్దేశంతోనే మనోజ్ నేను ఇదంతా చేశాను. నీకు ఇంత ఫేవర్ చేసింది, కానీ నువ్వు కూడా నాకు సపోర్ట్గా ఉండకుండా నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తున్నావా మనోజ్ అంటూ ఇంకా రోహిణి అనేసరికి, ఇంకా నీతో నేను కలిసి ఉండలేను రోహిణి, వెళ్ళిపో, నా జీవితంలోంచి మా ఇంట్లోంచి వెళ్ళిపో, ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు అంటూ ఇంకా మనోజ్ కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. విన్నావు కదా వాడి నిర్ణయం, ఇంకా వాడికి నువ్వు అవసరం లేదు, వాడికి నీకు ఏ సంబంధం లేదు, వదిలేసేవాణ్ణి, వాడి జోలికి రావద్దు అంటూ ప్రభావతి రోహిణికి వార్నింగ్ ఇచ్చి రోహిణిని, విద్యను, ఇటు మాణిక్యాన్ని ముగ్గురిని కూడా మెడపట్టి బయటకు గెంటేస్తుంది ప్రభావతి అయితే. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.